ఇది అయోధ్యలో రామాలయం పైకప్పు లీకు సీజన్లో 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామాలయం కడితే పైకప్పు లీక్ అయింది. పైకప్పు ఎందుకు లీక్ అయింది? పైన ఒకటో ఫ్లోరు, రెండో ఫ్లోర్ ఇంకా పూర్తి స్థాయిగా నిర్మాణం కాలేదు, జరుగుతుంటుంది. ఏడాది కాలంలో చేసిర్రు. ఈ వీళ్ళెవరు దీంట్లో అయోధ్యలో ఏదో అన్యాయం చేసిర్రు. అయోధ్యకు సంబంధించి నాసిరకంగా కట్టడాలతో అయోధ్య బీజేపీ అవినీతి హబ్గా మార్చిందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్. అరే నువ్వు అజయ్ రాయ్ నువ్వు అసలు హిందువా కాదా? ఒకవేళ జరిగే ఉంటే మాకు అవన్నీ అక్కర్లేదు బే, అయోధ్యలో రామాలయం కట్టాలి. నువ్వు అయోధ్యలో రామాలయం కట్టడం కోసం మాట్లాడినటువంటి వ్యక్తివి, అక్కడేదో నీళ్లు గారినప్పుడు నువ్వు ఎందుకు స్పందిస్తున్నావు? మరి అదే అయోధ్యలో కరసేవలపై కాల్పులు జరిపినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఈ అజయ్ రాయ్ ఏం చేసిండు? అసలు రాముడే లేరని యూపీఏ ప్రభుత్వంలో అఫిడవిట్ ఇచ్చినప్పుడు అజయ్ రాయ్ ఏం చేసిండు? లేదంటే విమర్శించేటువంటి వాళ్ళు ఏం చేసిర్రు? గుడి కట్టినప్పుడు ఒక్కొక్క గుడి 100 ఏళ్ళు కట్టినటువంటి సందర్భం చరిత్ర కూడా మనకు కనబడుతుంది. అనేకమైనటువంటి గుడులు 100 సంవత్సరాలు కూడా కట్టినటువంటి సందర్భం చరిత్ర కనబడుతుంది. అయోధ్య అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిది కదా. ఇవాళ ఏదో నీళ్లు గారినాయని ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గుడిని అవసరాల కోసం తీసుకొని ఏదో డెవలప్మెంట్ పేరు మీద అక్కడ గుడిని కట్టలేదు. ఒకవేళ 2 ఏళ్లలో ఆదరాబాదరాగా కట్టిరు అనేటువంటి ఒక మాట అంటారు. 2 ఏళ్లలో ఆదరాబాదరాగా కట్టకపోతే ఆ కట్టడాన్ని మధ్యలో ఆపేసేటువంటి పరిస్థితి కూడా వస్తుండేది. అయోధ్యలో రామాలయం ఆగిపోయేటువంటి పరిస్థితి వస్తుండేది. పొరపాటున ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కారు వచ్చింది కానీ రాకపోయి ఉంటే మొత్తం ఆగిపోయేది. ఇప్పటికి రామాలయం కనుక ప్రారంభోత్సవం కాకపోతే దేశంలో రామాలయం మళ్ళీ అయోధ్యలో రామాలయం కడతారనేటువంటి ఆశ కూడా లేకపోతుండే. ఎగతాళి చేస్తున్నటువంటి వీళ్ళు అయోధ్యలో రామాలయాన్ని అక్షింతలను ఎగతాళి చేసినటువంటి వీళ్ళు అక్కడ ఇళ్లలకు నీళ్ళు వచ్చినాయి, ఇళ్లలకు నీళ్ళు వస్తాయి, ఇంకొకటి వస్తాయి, కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ ఆక్యుపై చేసినటువంటి సందర్భంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఆ చిన్న పొరపాట్లు లెక్కలోకి తీసుకునేటువంటి కావు అయోధ్య రామాలయం విషయంలో. మిగిలిన సంబంధం వేరేమో. కానీ అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత బాబర్ అనేటువంటి ముష్కరుడు నిరంకుశుడు అక్కడ రామాలయాన్ని కూలగొట్టి దరిద్రమైనటువంటి ఒక కట్టడాన్ని కడితే మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత తిరిగి మన అయోధ్య రామాలయాన్ని కడితే దాంట్లో కోడిగుడ్డు మీద ఈకెలు వీకినట్టుగా మళ్ళీ ఇక్కడ నీళ్లు సరిగ్గా లేవు, ఇక్కడ ఎండ కాలు కాలుతున్నాయి, నీళ్ళు వస్తలేవు, చెట్లు వస్తలేవు, వెంటనే గాలి వస్తలేదు, రోజుకి 20 లక్షల మంది ఎట్లా వస్తారు? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇండ్లను తీసేసిరు, వాళ్ళందరూ కూడా కోపగించుకున్నారు. ఏం చేయాలి మరి? అయోధ్యలో రామాలయాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మికంగానే చేయాలంటే ఏదో గతంలో ఉన్నట్టుగా గుట్టల్లో పుట్టల్లో ఉన్నటువంటి దేవాలయం కాదు, అదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో కట్టబడినటువంటి దేవాలయం అయోధ్య రామాలయం అటువంటిది. ఇంకా దాని మీద కూడా ఇంకా దారుణం ఏంటంటే అయోధ్యలో రామాలయాన్ని విమర్శించేటువంటి హిందువులకు సిగ్గు లేదు. ఒక అయ్యకు ఒక అవ్వకు పుట్టినోడు ఎవ్వడు కూడా, ఒక అయ్యకు ఒక అవ్వకు పుట్టిన ఏ ఒక్క హిందువు కూడా అయోధ్య రామాలయాన్ని విమర్శించకూడదు. సలహాలు సూచనలు ఇవ్వడం వేరు, ఇట్లా కడితే బాగుంటుంది, ఇంకా ఇది చేద్దాము, లేదంటే నీ వంతు సాయం చేయడం వేరు, నువ్వు వెళ్ళి అక్కడికి వాలంటీర్గా పనిచేయడం వేరు. ఎవ్వనికి చేత కాదు. అయోధ్యలో రామాలయంలో వేలాది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు కోల్పోతే అయ్యో పాపం అన్నటువంటి ఏ ఒక్క మూర్ఖుడు బయటికి రాలేదు. కానీ 10 మంది పుట్టిన వాళ్ళు వచ్చి వాళ్ళ అయోధ్యలో రామాలయంలో నీళ్లు కురుస్తున్నాయి, ఇవైతున్నాయి అవైతున్నాయి, అవుతుంది. ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ల పాటు అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి సమయం పడుతుంది. అదేమైనా చిన్న కట్టడమా? అదేమైనా ప్రత్యేకమైన చిన్న విషయమా? ఒక ఇల్లు కడితే ఎట్లుంటుందో తెలుసు. కానీ ఆ రోజు అయోధ్యలో రామాలయం కట్టకపోయి ఉంటే మళ్ళీ జీవితంలో కొన్ని తరాల పాటు అయోధ్యలో రామాలయాన్ని చూడలేకపోతుంటే మేము. అట్లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే చిన్న చిన్న అంశాలను తీసుకొని అయోధ్యలో రామాలయంలో మొత్తం నీళ్ళు గారినా పర్వాలేదు, కానీ అయోధ్యలో రామాలయం కట్టిరు, మాకు చాలా అంతకంటే ఎక్కువ అక్కర్లేదు అంటున్నా. అయోధ్యలో రామాలయం ఉండాలి. చిన్న అక్కడ పూజ చేసే పూజారికి ఇబ్బంది అయితే ఉండొచ్చు, కాసేపు విఐపీలకు ఇబ్బంది అయితే ఉండొచ్చు, ఎవరు విఐపీలు రావాల్సిన అవసరం లేదు, నిత్య పూజలు చేసుకుంటే సరిపోతుంది. అయోధ్యలో ఎక్కడైతే నీళ్లు లీక్ అవుతున్నాయో ఆ లీకేజ్లను అరకట్టడానికి ఈ జూలై నుంచో ఆగస్టు వరకు మొదటి అంతస్తు పూర్తి స్థాయిగా నిర్మాణం అవుతుంది, 2వ అంతస్తు నిర్మాణం కావడానికి ఈ డిసెంబర్ జనవరి అయిపోతుంది. ఇంకో 6 నెలలు 8 నెలల తర్వాత పూర్తి స్థాయి కట్టడం అయిపోతుంది.
కడుతుంటారు. లేకపోతే అయోధ్యలో రామాలయం పూర్తిగా కట్టకముందే ప్రారంభోత్సవం చేసిరు, ఆదరాబాదరగా చేసిరు. చేయకపోతే చేయనీయకపోతుంటుంది. ఒకవేళ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం ఉన్న కాకపోతే జీవితంలో చూసే అవకాశం ఉండునో లేదో. ఏ ఒక్క హిందువు కూడా విమర్శించేటువంటి అర్హత, నైతికత లేదు. హిందువులు ఎవరు విమర్శించకూడదు. అయోధ్యలో రామాలయానికి సంబంధించి మీకు అక్కడ ఇబ్బందులుంటే, ఏర్పాట్లుంటే, అది ఎన్ని కష్టాలకు, ఎన్ని నష్టాలకు, ఎన్ని లక్షల ప్రాణత్యాగాలు చేస్తే అయోధ్యలో రామాలయం నిర్మాణం అయిందో మనకు తెలిసినటువంటి అంశం. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. చీప్గా చిన్న చిన్న రాజకీయ అంశాల కోసం ఇవన్నీ చేయడం ఏంటి? మరి అయోధ్యలో నరేంద్ర మోడీ రామాలయాన్ని కట్టి రాజకీయంగా వాడుకున్నాడు కంటే మరి కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ కడితే అయిపోయేది కదా. ఆ రోజు సమాజ్వాదీ పార్టీ అదే ఉత్తరప్రదేశ్లో అధికారులు ఉన్నప్పుడు మేము మా రాష్ట్రంలో ఉన్నటువంటి అయోధ్య రామాలయాన్ని కడతామని చెప్పేసి ఎందుకు కట్టలేదు? దమ్ము లేదు కదా. ఒక వర్గానికి సంబంధించినటువంటి అసిద్ధాన్ని తినేటువంటి నాయకులు కూడా ఇవాళ మాట్లాడేటువంటి దరిద్రానికి వెళ్ళిపోతున్నారు. ఈ విషయాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొంత కటువుగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అయోధ్య రామాలయం పైకప్పు లీక్ అయిందని వార్తలు వచ్చి రాయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇది పెద్ద వార్త కూడా కాదు. అయోధ్యలో రామాలయం పైకప్పు కూలిపోతే లేకపోతే అదేమన్నా కారిపోతే వచ్చినటువంటి నష్టం ఏం లేదు. ఇగో దీని ద్వారా ఏం చేయాలనుకున్నారు? అయోధ్యలో నరేంద్ర మోడీ ఇమేజ్ని దెబ్బతీయాలి, నరేంద్ర మోడీ తప్పు చేసిండు. అసలు అయోధ్యలో రామాలయాన్ని కట్టి నరేంద్ర మోడీ తప్పు చేసిండు. నిజంగా హిందువులకు సిగ్గు శరం ఉండుంటే హిందువులంతా కూడా 85%, 90% ఉన్నటువంటి హిందువులంతా కూడా ఏకపక్షంగా నరేంద్ర మోడీ కోటేసేటువంటి వాళ్ళు. హిందువులకు సిగ్గు లేదు, సిగ్గు రాదు. ఆ పూటకు కడుపు నిండితే సరిపోతుంది. అడక్క తినేటోడైనా సరే, పూటకు లేకపోయినా సరే, ఏమీ లేకపోయినా సరే, తిండి లేకపోయినా సరే, ఈ విషయంలో హిందువులకు సిగ్గు శరం ఉండుంటే రామాలయం కట్టినోడికి ఓటైనటువంటి వాళ్ళంతా కూడా జీవితాంతం నరకం అనుభవిస్తారు. పురుగులు కూడా చచ్చిపోతారు. ఎందుకంటే రామాలయం కట్టినందుకు, రాముడికి గుడి కట్టినందుకు ఆ విషయంలో కొంచెం కూడా సిగ్గు లేకుండా ఓటేసినటువంటి వాళ్ళంతా కూడా ఆలోచించుకోవాల్సిందే. అదేమిటి, నీకు నచ్చినటువంటి పార్టీకి వేయాలన్నా, నాకు నచ్చింది నీకు నచ్చింది కాదు. అయోధ్యలో రామాలయాన్ని కట్టినటువంటి వాళ్ళు అంటే దేశంలో రాక్షస సంతతి పెరిగిపోతుంది, రాక్షస భావజాలాలు పెరిగిపోతున్నాయి, రాక్షసులకు సంబంధించినటువంటి వారసత్వం పెరిగిపోతుంది, వాళ్ళ భావజాలానికి ఎక్కువగా ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇదే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నిజంగా ఎవడైనా సరే రాముణ్ణి నమ్ముతాను, నేను రాముణ్ణి దేవుని నమ్ముతానని చెప్పినటువంటి వాడు, నేను కూడా రాముడి భక్తుని అని చెప్పుకున్నటువంటి వాడు, రామాలయం కట్టినటువంటి పార్టీకి ఓటేయలేనటువంటి వాడి మనసుకు తెలిసి ఉంటే, వాడు వ్యతిరేకంగా ఓటేసి ఉంటే, వాడు బ్రతికినా చచ్చినట్టే లెక్క. వాడు బ్రతికినా కూడా రేపు పొద్దుగాల పురుగులు పడి చచ్చిపోతాడు అనడానికి ఒక నిదర్శనం. నానా కష్టాలు పడి చచ్చిపోతాడు అనడానికి అదొక నిదర్శనం. ఎవడైనా సరే లేదంటే నేను రాముని నమ్మననాల్సిందే. రాముని నమ్మినా రాముని నేను దేవుడిగా కొలుస్తాను, లేదంటే నువ్వు రాముని కొలవడం మానే ఈ రోజు నుంచిగా. ఎవడైతే రామాలయం కట్టినాక 500 ఏళ్ల తర్వాత ఏ రాముడి కోసమైతే, ఏ రామరాజ్యం అని, ఏ భరతవర్షం అని ఈ దేశం కోసం మాట్లాడుతున్నామో, ఈ దేశంలో ఉంటున్నామో, నేను హిందువులని ప్రతిరోజు గుడులకు పోయి పూజలు చేసి దేవుణ్ణి మొక్కి 10 రూపాయలు వేసి 1,00,000 రూపాయలు రావాలని మొక్కినటువంటి వాళ్ళందరూ కూడా హిందువులనే నేను స్పష్టంగా చెప్తున్నా. ఏ హిందువు అయితే నేను రాముణ్ణి పూజిస్తా, రాముణ్ణి దేవునిగా భావిస్తా అని చెప్పాడో, ఎవడైతే రాముని నమ్ముతా అనుకున్నాడో కానీ రామునికి గుడి కట్టినటువంటి వాళ్ళకు ఓటేయకుండా, వాళ్ళకు మద్దతు తెలపకుండా, 500 సంవత్సరాల కల సాకారమైన తర్వాత వాళ్ళకు మద్దతు తెలిపినటువంటి హిందువులంతా కూడా బ్రతికినా చచ్చినట్టే లెక్క. జీవితాంతం మీరు నరకం అనుభవిస్తారు, బ్రతికుండగానే నరకం అనుభవిస్తారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. లేదు మాకు ఇవన్నీ అక్కర్లేదు అనుకుంటే నేను రాముని మొక్కను, దేవుని మొక్కను చెప్పండి. ఇక ఏ దేవుని నేను మొక్కనని చెప్పండి. ఎందుకంటే పాకిస్తాన్ విడిపోయింది, అందులో ఉన్నటువంటి హిందువులందరూ లేరు. బంగ్లాదేశ్ పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది, హిందువులకు ఎక్కడ లేదు. రేపొద్దుగల భారతదేశం కూడా హిందువులు లేకుండా అయిపోతుంది, మెజారిటీ ఇంకోళ్ళు అయిపోతే మీరు అందరూ బానిసల్లాగా బతకడం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ విడిపోయినాక హిందువులు బానిసల్లాగా బతుకుతలేరా? బంగ్లాదేశ్లో వ్యభిచార కోపంలో బతుకుతలేరా హిందువులంతా? బంగ్లాదేశ్లో హిందువుల మహిళలంతా కూడా వ్యభిచారం చేసి బతుకుతున్నారు, ఏం చేయలేక. మీ బతుకులంతా గట్లనే అయిపోతాయి. ఏది దేశం విడిపోతే హిందువులు పాకిస్తాన్లో ఎట్లా చస్తున్నారో, బంగ్లాదేశ్లో ఎట్లా చస్తున్నారో, ఆఫ్ఘనిస్తాన్లో ఎట్లా చచ్చిరో,
ఒక విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటిది. ఇవి అయోధ్యలో రామాలయం పైకప్పు లీకు, కింది కప్పు లీకు, కింద వానొస్తే నీళ్లు నిలిచినాయి. మరి ఏం చేయాలి, అంతకంటే ఎక్కువ ఏం చేయాలన్నటువంటి అంశం పైన స్పష్టమైనటువంటి ఇది లేకుండా పోయింది. ఇంకా అదొకటి అయోధ్య వచ్చేసరికి ఎక్కడికో పోవాల్సి వచ్చింది.